అభిలాష మ్యామ్ నమస్తే. నస్తే. నిజం చెప్పండి, మీరెప్పుడన్నా పోలీస్ జాబ్‌లోకి రావడానికి ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా అడిగారా మిమ్మల్ని? యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మ్యామ్ రియల్లీ. థ్యాంక్ యూ. అడగలేదా? నిజం చెప్పండి. నో. ఐ వాస్ వెరీ స్టూడియస్. చాలా స్టూడియస్ చైల్డ్‌గా ఉన్నాము. ఓకే. స్టూడియస్ అండ్ అడ్వెంచరస్. బట్ ది గివ్స్ మా టైంలో ఎట్లా లుక్ డౌన్ అపాన్ ఉంది. ఇప్పుడు చాలా ప్రోగ్రెసివ్ అయింది కదా టైమ్స్. అప్పుడు ఫిల్మ్ వాజ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్, సో యూ గో టు ఫిల్మ్ ఆర్ డ్రామా ఆర్ సంథింగ్. కాలేజ్‌లో డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. మీ ముక్కు పుడక మీకు చాలా మంచి అందాన్ని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. ఐ వేర్ అ రింగ్ ఆర్ ఐ వేర్ అ పిన్ టైమ్ టు టైమ్ ఐ చేంజ్ ఇట్. బేసికలీ నా ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా ఒక బయోగ్రఫీలా ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ యువర్ నేటివ్ ప్లేస్ అండ్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. యు ఆర్ ఫ్రమ్ బేసికలీ మ్యామ్? యాక్చువల్‌గా మా హోమ్ టౌన్ ఆల్మోస్ట్ నేపాల్ బార్డర్‌లో ఒక జిల్లా ఉంది, పిథౌరాగఢ్. నా ఫాదర్ అక్కడి నుంచి ఉన్నారు. నా తల్లి వాస్ ఫ్రమ్ దెహ్రాదూన్. సో వి సెటిల్ డౌన్ ఇన్ దెహ్రాదూన్. అది మొత్తం శిక్ష, దీక్ష అన్నీ దెహ్రాదూన్ నుంచి వచ్చింది. దాని తర్వాత ఢిల్లీ. సో ఐ కాల్ మై సెల్ఫ్ దెహ్రాదూనైట్. మీరు సిబ్లింగ్స్ ఎంత మ్యామ్ యాక్చువల్లీ? చెల్లి ఉంది. అది ఇద్దరం. కానీ మీరు ఆల్మోస్ట్ 1994 బ్యాచ్. 94 బ్యాచ్. కానీ అప్పటికే అంత అవేర్‌నెస్ ఎలా ఉంది మ్యామ్? సివిల్ సర్వీసెస్ వైపు రావాలి అనే థాట్ ప్రాసెస్ ఎవరిది? యాక్చువల్‌గా నా పేరెంట్స్ ఇద్దరు చాలా ఫార్వర్డ్ థింకింగ్ వాళ్ళున్నారు. మా ఫాదర్ ఫారెస్ట్ సర్వీస్‌లో రిటైర్ అన్నారు. నా మదర్ అప్పుడు మ్యాథ్స్‌లో ఆగ్రా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్ట్. గ్రాండ్ ఫాదర్ వాస్ నాట్ వెరీ ప్రోగ్రెసివ్. సో ఆమెకి అట్లా ఉంది, నేను ఏదైనా చేస్తే బాగుంటది అండ్ షీ వాంటెడ్ టు గివ్ సివిల్ సర్వీసెస్ హర్‌సెల్ఫ్. బట్ ఆ టైంకి మ్యారీడ్ విమెన్ వర్ నాట్ అలౌడ్. అండ్ నా గ్రాండ్ ఫాదర్ వెంటనే ఆమెకి పెళ్లి చేసినారు. మ్యాథ్స్‌కి మాస్టర్స్ ఎంఎస్ చేసిన తర్వాత వెంటనే పెళ్లి జరిగింది. ఓకే. సో ఆమెకి అది డ్రీమ్ వాజ్ షాటర్డ్. చిన్నప్పుడు నుంచి ఆమె చెప్తుంది, యూ హ్యావ్ టు బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, ఓన్‌లో స్టాండ్ చేయాలి, యూ షుడ్ నాట్ హ్యావ్ టు స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్, బి ఇండిపెండెంట్. అది ఒక నాకు ఆల్మోస్ట్ లెగసీ లాగా, నా పేరెంటల్ లెగసీ ఉంది. బి ఇండిపెండెంట్, బి ఇండిపెండెంట్, బి ఇండిపెండెంట్. కానీ నిజంగా ఒక విమెన్ ఇండిపెండెంట్ గా చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటే మ్యారీడ్ లైఫ్ లో కానీ సొసైటీలో కానీ ఆ అమ్మాయిని పాజిటివ్ గా ఆలోచించే అవకాశం ఉందా మ్యామ్? పాజిటివ్ గా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఇండిపెండెన్స్ మీరు ఎట్లా ఎగ్జర్ట్ చేస్తున్నారు, అది మీ నేచర్ ఎట్లా ఉంది, దాంట్లో చాలా డిపెండెంట్ ఉంది. సో మీరు నేను ఇండిపెండెంట్ ఉన్నాము, నా దగ్గర ఎవరు రావద్దు, నేను అన్ని నా సొంతంగా చేస్తాము, దాంట్లో చాలా ప్రైడ్ ఉంది, అది ఆ టైప్కి వ్యక్తి వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికి నచ్చలేదు. అహంకారం వస్తే ఒక మీరు ఇండిపెండెంట్ ఉన్నారు కానీ యూ క్యాన్ డిపెండ్ ఆన్ అదర్స్, యూ క్యాన్ హెల్ప్ అదర్స్, అట్లా ఒక నేచర్ ఉంటే దెర్ ఈస్ నో ప్రాబ్లం. బట్ నేను ఇండిపెండెంట్, నా దగ్గర రావద్దు అట్లా ఉంటే నో వన్ లైక్స్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ట్రూ. దట్ ఈస్ సొసైటల్. నాకు ఎప్పుడైనా ఇట్లా సొసైటల్ యాక్సెప్టెన్స్కి ప్రాబ్లం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా నా మేల్ ఫ్రెండ్స్ కూడా కాలేజ్లో, యూనివర్సిటీలో ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఎందుకంటే we were two sisters, so right from repairing small light fixtures in the house to changing bulbs, starting bank accounts, college school nunchi naku telusu. So we were given very rounded kind of education manaku dorkindi. Right. So I never felt like a girl, I felt like a human being. Adi gender na horizon lo gender ఎవరు రాలేదు కదండి. 1994 లో అంటే ఐ థింక్ మీ ఏరియా నుంచి వెరీ రేర్ కేసెస్ లో వస్తారని అనుకుంటా. ఉత్తరాఖండ్ యాక్చువల్గా వెరీ ఫార్వర్డ్ స్టేట్ ఉంది, ఎందుకంటే మ్యాక్సిమం మెన్ ఆర్మీకి వెళ్తున్నారు. విలేజెస్లో చాలా ఓన్లీ విమెన్గా ఉంటుంది. సో దే రన్ ద విలేజెస్. ఓకే. వెరీ ఫ్యూ మెన్, మోస్ట్లీ నా టైంలో అట్లీస్ట్. ఇది ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది, కానీ అప్పటి వరకు మెయిన్ ఎంప్లాయర్ ఫార్ ఉత్తరాఖండ్ వాజ్ ది ఇండియన్ ఆర్మీ. ఓకే. చిన్న విలేజెస్ నుంచి సోల్జర్స్ బార్డర్స్లో అట్లా. నా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఓకే. సో దట్ వాజ్ ద స్టేపుల్. సో విమెన్ వర్ లెఫ్ట్ ఇన్ ద హౌసెస్. సో అన్ని పని ఎట్లా చేయాలి వాళ్ళకి, ఇది బికేమ్ నెసెసిటీ. సో ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్ ఉంది ఉత్తరాఖండ్. సో ఇట్ వాజ్ యాక్సెప్టబుల్, ఇట్ వాజ్ ద డన్ థింగ్ ఉత్తరాఖండ్లో. సో ఐ థింక్ దట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూపీ. అది యూపీ కల్చర్. యాక్చువల్గా అప్పుడు యూపీ ఉత్తరాఖండ్ ఒక స్టేట్, కానీ కల్చర్ చాలా డిఫరెన్స్. యూపీలో చాలా ప్రొటెక్ట్ చేసి లోపల పెట్టు. ఇప్పటి వరకు చూస్తే ఒక గర్ల్కి చాలా ప్రొటెక్షన్స్ ఉంది, చాలా సర్కిల్స్ ఉంది ఆమె
around, so Correct. that she cannot step out of so many circles. Yes. Uttarakhand lo, because of the employment pattern, Mm. our circles were broken down. Tarvata village life Uttarakhand lo chala difficult undi. నీళ్ళు లేదు గ్రామంలో. సో అది హిల్ పైన విలేజ్ ఉంది, కింద 5 kilometers డౌన్ వాగు. సో అక్కడి వరకు నీళ్ళు ఒక లేడీసే వాళ్ళ హెడ్లో కానీ షోల్డర్స్లో Ah. మెన్ యూజువల్ ఓల్డ్ రిటైర్డ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చాయ్ కానీ అట్లా చేస్తున్నారు. విమెన్ ఆర్ వర్కింగ్ ఇన్ ద మెయిన్లీ. సో అది ఒక సొసైటీలో కూడా అది ఫీలింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ట్రాన్స్లేట్ అయింది. సో దర్ ఇస్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ ఇండియన్ అండ్ ఉత్తరాఖండ్ కల్చర్ దాట్ వే. ఉత్తరాఖండ్లో న్యాచురల్ కెలామిటీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయా? ఇస్ ఇట్ రైట్ మ్యామ్? ఎస్, ఎందుకని అక్కడ యాక్చువల్లీ? ద గఢవాల్ యాక్చువల్లీ జియోలాజికల్ రీజన్స్ ఉంది. ఇంతకుముందు నా గ్రోయింగ్ టైంలో జియోలాజికల్ రీజన్స్ ఉంది. ఇప్పుడు చాలా ఎన్వైరన్మెంటల్ అండ్ హ్యూమన్ రీజన్స్ అయింది. గఢవాల్ హిమాలయ స్టేబుల్ లేదు. సో ఉత్తరాఖండ్ ఈజ్ మేడ్ ఆఫ్ 2 regions, కుమాऊं అండ్ గఢవాల్. కుమాऊं హిమాలయస్ చాలా స్టేబుల్గా ఉంది, చాలా తక్కువ అక్కడ ఆపద వస్తుంది. కానీ గఢవాల్ హిమాలయస్ ఆర్ వెరీ అన్స్టేబుల్. ఎక్కువ వర్షం పడితే క్లౌడ్ బర్స్ట్ అయితే మొత్తం మౌంటైన్ సైడ్ కిందకి వస్తుంది అండ్ బ్లాక్ అయ్యి మళ్ళీ ఫుల్ ఫోర్స్లో కింద వస్తుంది. 2010లో చాలా పెద్ద ట్రాజడీ జరిగింది కదా, ఆల్మోస్ట్ 10,000 people డైడ్. సో అది గఢవాల్ రీజన్, గంగా గఢవాల్ నుంచి వస్తుంది. సో అది గంగాలో అట్లా పైన హిల్స్లో చాలా ఎక్కువ వర్షం పడి ఫాస్ట్ స్పీడ్లో వచ్చి కింద వరకు క్లౌడ్ బర్స్ట్ జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ద హిమాలయస్ జియోలాజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ కాజెస్, తర్వాత ఇప్పుడు చాలా ఇది దిస్ చార్ధామ్ యాత్ర జరుగుతుంది. సో దాంట్లో హోటల్స్, లడ్జెస్ అని చాలా ఎక్కువ కన్స్ట్రక్షన్ అయింది. హ్యూమన్ సెటిల్మెంట్ వేర్ దే వాజ్ ఓన్లీ 20-30 people, ఇప్పుడు 100-150 people ఉన్నారు. సో అది ప్రెషర్లో ఇది ద ఎర్త్ బీయింగ్ అన్స్టేబుల్, human tragedy occurs much more. Okay. If humans takwa unte, there will be environmental tragedy but not human tragedy. Correct. But ippudu numbers pergindi, almost na Uttarakhand lo unnappudu almost 1.5 crores oka season lo chardham yatra chestunnaru. So enta pressure, tarvata roads meeda adi mottam mountain side vastundi, landslides vastundi. The roads kuda chaala narrow ga undi. Driver కొంచెం ఎట్లా చూస్తే పడిపోతుంది. 80 feet, 90 feet, 100 feet కింద ఉంది రివర్. స్ట్రేట్ అవే రివర్ పైన రోడ్ ఉంది, కింద రివర్ ఉంది. సో గాడ్స్ లో పడిపోతుంది వెహికల్. సో దాంట్లో there is a human tragedy that occurs, but because of environmental change, because of excess, మన చాలా మంది ఎప్పుడు అక్కడ వాళ్ళు వ్యవసాయ అక్కడ సెటిల్మెంట్ చేసి హోటల్స్ రన్ చేస్తున్నారు, లాడ్జెస్ రన్ చేస్తున్నారు. దాంట్లో అది ప్రెషర్ పెరిగింది హిల్స్లో. రోడ్స్ కూడా కట్ చేసి అది మౌంటైన్స్కి బ్లాస్ట్ చేసి రోడ్స్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా ఇంకా వీక్నెస్ వస్తుంది మౌంటైన్స్. సో ఇట్ ఈస్ అ ప్రోన్ ఏరియా. బోత్ సైడ్స్ ఆర్ ప్రోన్, బట్ మోర్ గఢవాల్ ఇంకా ప్రోన్ ఉంది. కుమాऊं ఇంత మీకు న్యూస్లో కూడా వస్తలేదు. అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి మ్యామ్ ఉత్తరాఖండ్లో? సమ్మర్ ఒక 1.5 గ్రోయింగ్ అయినప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు 1 monthకి ఏసీ అవసరం ఉంది, కానీ హోల్ ఇయర్ టిల్ అక్టోబర్, నవంబర్ ఇట్ ఈస్ వెరీ నైస్. దాని తర్వాత 2-3 monthsకి చాలా కోల్డ్ మైనస్ లో వెళ్తుంది టెంపరేచర్. ఓకే. దాని తర్వాత ఫిబ్రవరి, మార్చ్ వరకు మళ్ళీ మంచి వెదర్. ఓకే. సో 4 months in a year కొద్దిగా కష్టం, కానీ 8 months in a year it is beautiful weather. కానీ మీ నేటివ్ ప్లేస్కి ఎప్పుడైనా మీరు సర్వీస్ చేయగలిగే అవకాశం దొరికిందండి ఇన్నేళ్ళ? నేను 5 yearsకి ఉత్తరాఖండ్లో డెప్యుటేషన్కి వెళ్ళాను. వాజ్ డిఐజీ లా అండ్ ఆర్డర్, డిఐజీ సెక్యూరిటీ అండ్ డిఐజీ ఇంటెలిజెన్స్ ఫర్ 2-3 years అండ్ టోటల్ 5 years. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే అందరూ చూస్తున్నారు మా బిడ్డ. అవును. వాళ్ళకి ప్రైడ్, నా ప్రైడ్. కానీ ఇంత మంచి తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు మ్యామ్? ఎలా నేర్చుకున్నారు? చాలా పెద్ద స్టోరీ ఉంది. నేను జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ నారాయణపేటలో పోస్ట్ అయినా. అవును. అక్కడ హిందీ నడుస్తుంది, మరాఠీ నడుస్తుంది. హిందీ తెలుసు నాకు. తర్వాత బోధన్, నిజామాబాద్లో వెళ్ళాను, మళ్ళీ హిందీ నడుస్తుంది. సో తెలుగు నేర్చుకోవడానికి ఛాన్సే లేదు. దాని తర్వాత వరంగల్ చేసిన తర్వాత నా పోస్టింగ్ అనంతపూర్లో అయింది. అక్కడ ఎవరికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు తెలుగు. అప్పుడు నా యాక్సెంట్ కొంచెం రాయలసీమ ఉంది, ఎందుకంటే నేను ఒంగోల్, కడప, అనంతపూర్లో
ప్రాపర్ రాయలసీమ. సో ఇది 3 ఏరియాస్‌లో పని చేసిన టైంకి నాకు అది సో చదవడానికి నేను ప్రాక్టీస్ చేసి రాయడాన్ని చదవడానికి వచ్చింది. కానీ టు స్పీక్ చాలా కాన్ఫిడెన్స్ అవసరం ఉంది. ఇప్పటి వరకు నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేదు. నో, నో, చాలా బాగా మాట్లాడుతున్నారు మ్యామ్. వాగులు అంటున్నారు, నదులు అంటున్నారు, కొండలు అంటున్నారు. సో నాకు నేచర్‌లో చాలా అది ఉంది. సో ఐ కెన్ నేమ్ యానిమల్స్, ఐ కెన్ నేమ్ ఫ్రూట్స్, ఐ కెన్ నేమ్ ప్లాంట్స్, బట్ వేరే వర్డ్స్ తక్కువ ఉంది. యూ ఫాల్ ఇన్ లవ్ విత్ నేచర్. సో అవి ఆ పదాలు ఎక్కువ పట్టు. డిస్క్రైబ్ ఎట్లా అది ఏముంది, ఇది వాగు, నది 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 చెప్తే ఏం అది వాగు దగ్గర ఉంది. సో అది ఫాస్ట్ గా వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ఫాస్ట్. మన తెలుగు పోలీస్ అకాడమీకి మీరు కొంతకాలం డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ప్రతి సంవత్సరం పోలీస్ అకాడమీలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైన్ అప్ అవుతూ ఉంటారు సార్? ఇది రెగ్యులర్ లేదు, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి రిక్రూట్మెంట్ ఇస్ డిపెండెంట్ ఆన్ వేకెన్సీస్. ఐపీఎస్ ఆఫీసర్స్ కి వేకెన్సీస్, తర్వాత కార్డర్లో ఎంత డెవలప్మెంట్ అయింది, కానీ కార్డర్ స్ట్రెంత్ పెడితే అప్పుడు నంబర్ చేంజ్ అవుతుంది. కానీ నా పీరియడ్లో ఒక బ్యాచ్లో 7 అండ్ ఒక బ్యాచ్లో 11 ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ చేశారు, అండర్ ట్రైనింగ్ ఆఫీసర్స్. ప్రతి బ్యాచ్లో అబౌట్ 4-5 ఇప్పుడు ఉంది. లాస్ట్ బ్యాచ్లో, ప్రీవియస్ బ్యాచ్లో 7 ఎందుకు వచ్చింది, ఇద్దరు దానికి ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. ఓకే. సో వాళ్ళకి ట్రైనింగ్ ఒక సంవత్సరం లేట్ ఉంది. సో దాంట్లో వాళ్ళు 7 అయినారు. కానీ 4-5 ఇండక్షన్ ఉంది తెలంగాణకి ప్రతి సంవత్సరం. సో ఎన్పిఏలో ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు తెలంగాణ పోలీస్ అకాడమీలో వచ్చి తెలంగాణకి స్పెషల్ లాస్, లోకల్ లాస్, తెలంగాణకి రూల్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్, ఫైనాన్షియల్ ప్రొసీజర్స్, ఇంకా ఫొరెన్సిక్స్లో ఇంకా డెత్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, అది ఒక 2 monthsకి వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఫీల్డ్ ట్రైనింగ్కి ఇంకా 6 monthsకి వెళ్తున్నారు. కానీ ట్రైనింగ్కి వచ్చిన ప్రతి ఐపీఎస్ ఆఫీసర్కి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మీరు వాళ్ళకి చెప్పే రూల్ అండ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? వాళ్ళ ట్రైనింగ్, అపార్ట్ ఫ్రమ్ ద ట్రైనింగ్. వెరీ సింపుల్, బీ ఎథికల్, బీ కైండ్. ఎందుకంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్ష్నెస్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ అస్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రాంగ్ డూయింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ అస్. యాజ్ పోలీస్ ఆఫీసర్స్ వీ హ్యావ్ టు బీ ఎథికల్. ఎందుకంటే పబ్లిక్ మన నుంచి ఒక స్టాండర్డ్ ఆఫ్ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. డిఫికల్ట్ టైమ్స్లో వాళ్ళు పోలీస్ దగ్గర వస్తున్నారు. డిఫికల్ట్ టైమ్స్లో వీ షుడ్ గైడ్ దెమ్ కరెక్ట్లీ, డూ జస్టిస్ టువర్డ్స్ దెమ్ అండ్ డూ ఇట్ కైండ్లీ. ఎందుకంటే చాలా మంది నేను చూసాను, వాళ్ళు పని చేస్తున్నారు కానీ వాళ్ళు మాట చాలా హార్ష్ ఉంది. కరెక్ట్, కరెక్ట్. సో సమ్వన్ ఈస్ కమింగ్ టు ఇన్ డిస్ట్రెస్, ఇఫ్ యూ డు నాట్ ట్రీట్ దెమ్ విత్ ఎంపథీ, కైండ్నెస్, వాళ్ళకి ఆల్రెడీ సఫరింగ్ ఉంది, ఇంకా వాళ్ళకి సఫరింగ్ మీరు పెడుతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో అది ఓన్లీ మేక్ షూర్ యువర్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ కాన్స్టెంట్, వాల్యూస్ షుడ్ స్టే త్రూ ద సర్వీస్, అండ్ మీ అప్రోచ్లో కైండ్నెస్ ఉండాలి. సో దీస్ ఆర్ 2 things కన్సిస్టెంట్లీ. నేను నాట్ ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్, మన సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ అందరికీ అది సేమ్. ఎందుకంటే అల్టిమేట్లీ మేము అందరూ ఒక టీమ్ లాగా ఒక సర్వీస్ డెలివరీ ఇస్తాము. కరెక్ట్. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అప్ అండ్ డౌన్ ద లైన్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. అందరూ ఒక్క వాయిస్లో పని చేస్తే, ఒక్క వేలో పని చేస్తే మా సర్వీస్ డెలివరీ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద సిటిజన్స్. కానీ మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు పోలీస్ అకాడమీకి చాలా బ్యాచెస్ మీ దగ్గర ట్రైనింగ్ అయ్యి వెళ్ళారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఇప్పుడున్న క్రైమ్ ప్రకారం, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం ఇప్పుడు ట్రైనప్ ఇవ్వడం కాదు, ఒక దశాబ్ద కాలం పాటు వీళ్ళందరూ వర్క్ చేస్తారు. ఇయర్స్ టుగెదర్ దే హ్యావ్ టు వర్క్. కానీ అంటే అప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక 10 ఏళ్ల తర్వాత, 15 years తర్వాత వచ్చే క్రైమ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, సిచ్యువేషన్స్ మారచ్చు. మీరు దేన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు? యాక్చువల్గా సిలబస్ ఎంతవరకు చేంజ్ అవుతలేదు, కానీ డిపార్ట్మెంట్ ఒక యూనిట్ లాగా ఉంది. సో క్రైమ్ రివ్యూ మీటింగ్స్లో, యాన్యువల్ మీటింగ్స్లో మీకు తెలుస్తుంది ఏ క్రైమ్ ఫాస్ట్గా నడుస్తుంది, ఏ క్రైమ్ వీ డూ అనాలిసిస్. ప్రతి నెలకి అనాలిసిస్ ఉంది, 6 monthsకి అనాలిసిస్ ఉంది, మళ్ళీ సంవత్సరంకి అనాలిసిస్ ఉంది. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అవును, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో క్రైమ్స్కి ఏం ట్రెండ్స్ ఉంది, ఇది కొత్త ప్రాక్టీస్ లేదు, ఇది చాలా పాత ప్రాక్టీస్. సో విచ్ క్రైమ్ ఇస్ ట్రెండింగ్ అప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లో కూడా చదువుతున్నారు, మేజర్ క్రైమ్ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉంది. అండ్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్, ఇది ఇంటర్నెట్ ఎంత పాపులర్ అయింది, స్మార్ట్
ఫోన్, స్మార్ట్ గెజెట్స్ ఇంత స్మార్ట్ అయింది. ఎవ్రీథింగ్ మనం లైఫ్కి అన్ని ఫెసెట్స్ ఇప్పుడు ఫోన్లో వచ్చింది. మీ డబ్బు కూడా మీ ఫోన్లో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. వాట్ హ్యాస్ హ్యాపెండ్, అది క్రిమినల్స్ అది ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాట్ ఎవర్ వాస్ ద క్రైమ్ ఆన్ పిక్ పాకెటింగ్ కానీ ఫ్రాడ్, థెఫ్ట్ అని, ఇట్ ఈస్ ఈజియర్ టు డూ ఇట్ ఇన్ సైబర్ స్పేస్ దాన్ టు బ్రేక్ సమ్. అది చాలా కష్టం ఉంది. ఐరన్ బార్ కి కట్ చేసి, షటర్ కి లిఫ్ట్ చేసి, ఇది చాలా ఈజీ అయిపోయింది. ఇది చాలా ఈజీ అయిపోయింది. సో అన్ని వాట్ ఎవర్ క్రైమ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ లైఫ్ ఇప్పుడు మొత్తం సైబర్ లైఫ్లో షిఫ్ట్ అయింది. ఎందుకంటే మొత్తం పని సైబర్ లైఫ్లో వచ్చింది. నేను చూసాను పబ్లిక్ చాలా గలిబుల్ ఉంది. యూ విల్ నాట్ గివ్ సమ్వన్ యువర్ క్రెడిట్ కార్డ్ బట్ యూ విల్ గివ్ సమ్వన్ యువర్ ఫోన్. అది నాకు పని ఉంది కొంచెం ఇవ్వండి. మా ఫోన్లో మొత్తం మీ పాస్వర్డ్స్ ఉంది, మీ పేటిఎం ఉంది, జీపే ఉంది. క్లోనింగ్ చాలా ఎట్లా జరుగుతుంది. సో వీఆర్ నాట్ యాజ్ కేర్ఫుల్. సో సైబర్ క్రైమ్ ఇస్ అన్ ఎమర్జింగ్ ట్రెండ్. తర్వాత క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ అండ్ విమెన్, ఇప్పుడు ఆల్వేస్ దెర్ వాస్ క్రైమ్, కానీ మోర్ అండ్ మోర్ అది చాలా ఫీమేల్ ఎంపవర్మెంట్ అయింది. కరెక్ట్. సో ఇప్పుడు క్వైట్ ఉండదు విమెన్. క్రైమ్ జరిగితే వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. సో హౌ టు హ్యాండిల్ దాట్ క్రైమ్, how to handle it empathetically, and how to get results for those women to make sure that they get justice that they are looking for. Idi rendu na anumanam undi, these will be the important crimes. Of course narcotics is chala the narcotics again is one area where lot of money is involved. So wherever ekkadaina money involved undi, cyber crime lo money involved undi, narcotics lo, that will always move fast. So the cyber crime, narcotics chala traditional methods undi, dantlo modern టెక్నాలజీ ఎట్లా అడాప్ట్ చేయాలి దానికి క్లాసెస్ నడిచింది. అది ఇండక్షన్ బ్యాచెస్కి, తర్వాత ఇన్ సర్వీస్ ఆఫీసర్స్కి కూడా. తర్వాత సైబర్ క్రైమ్ కోసం సైబర్ క్రైమ్కి ఎట్లా ట్యాకిల్ చేయాలి, అవేర్నెస్ ఎట్లా పెరగాలి. సో డిఫరెంట్ లెవెల్కి మన అకాడమీలో యాక్చువల్గా కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ నడిచింది లాస్ట్ ఇయర్. సో వేరే లెవెల్స్లో ఏ లెవెల్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు ఆ లెవెల్కి వాళ్ళకి ఇది ప్రాక్టికల్ ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆల్సో ఇది పబ్లిక్కి ఎట్లా అవేర్నెస్ తీసుకురావాలి అది కూడా మాడ్యూల్స్ దాంట్లో జరిగింది. క్రైమ్ అగేన్స్ట్ విమెన్, సోషల్ అవేర్నెస్, క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్కి దీస్ 3 modules were టేకన్ అప్ అన్ బిగ్గర్ వే. ఎందుకంటే చాలా పెద్ద సిలబస్ ఉంది. 9 monthsలో మొత్తం 9-10 monthsలో మొత్తం సిలబస్ చెప్పాలి, మొత్తం లాస్ కూడా చెప్పాలి. సో దాంట్లో హ్యాండ్స్ ఆన్ మెథడాలజీ యూజ్ చేసి యాక్చువల్ ఫీల్డ్ నుంచి కేసెస్ పికప్ చేసి గుడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి పిలిచేసి క్లాసెస్ రన్ చేయడం జరిగింది. సో దే ఆల్సో గాట్ అ ఫీల్ అది యాక్చువల్గా కేస్ డైరీ ఎట్లా రాయాలి, ఇన్వెస్టిగేషన్ ఎట్లా, ఇంటరోగేషన్ ఎట్లా చేయాలి, క్వశ్చనింగ్ ఎట్లా చేయాలి, స్టేట్మెంట్స్ ఎట్లా విక్టిమ్కి వాళ్ళు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి వాళ్ళకి, అండ్ మొత్తం కనెక్షన్స్ ఎట్లా పెట్టేసి మంచి కనెక్షన్ ఎట్లా ఎండ్ ప్రోడక్ట్ మన కన్వెక్షన్ ఉంటుంది, జస్టిస్ అది దాని వరకు ఎట్లా వాట్ ఆర్ ద స్టెప్స్, హౌ టు కనెక్ట్ ద డాట్స్ అప్ టిల్ దేర్, అట్లా ఒక ప్రాక్టికల్ వేలో ఇట్లా చెప్పడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ వెరీ థియరటికల్ వే. సో వీ గాట్ more practical matters, almost 120 cases explain చేయడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్స్కి, కానిస్టేబుల్స్కి అండ్ ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్స్కి తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫ్యూ మంత్స్ కోసం ఉన్నారు. బట్ ఫర్ ది అదర్స్ వీ డిడ్ లైవ్ కేసెస్, 120 కేసెస్కి డిస్కషన్ చేయడం జరిగింది ఇన్ ద లాస్ట్ ఇయర్. కానీ మ్యామ్ ఒక సైబర్ క్రైమ్ జరిగినప్పుడు జనరల్గా ఒక నెంబర్ ఇచ్చి దీనికి కాల్ చేసి మీరు చెప్పండి అని అంటున్నారు. వెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్కి, అది ఎక్కడ ఏ ఏరియాలోకి వస్తే ఆ ఏరియాకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసే లోపల వాడు అకౌంట్లోంచి అమౌంట్ ఏటీఎం నుంచి డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అవును. సో వన్స్ డ్రా అయ్యి వెళ్ళిపోయింది అంటే నోబడీ కాన్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ. ఎవరు ఏమీ చేయలేరు. అది అకౌంట్లో ఉన్నంతసేపు ఆ అకౌంట్ని బ్లాక్ చేయగలుగుతారు, లేదంటే ఆ అమౌంట్ని మళ్ళీ రిటర్న్ తీసుకురాగలుగుతారు. ఈ ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చే లోపల వాడు తీసేస్తాడు కదా అమౌంట్ ఏటీఎం నుంచి. సో ఇమీడియట్ గా బ్లాక్ చేసే సిస్టమ్ మనం ఎందుకు తీసుకురాలి? ఇది యాక్చువల్గా దేర్ ఇస్ అ గోల్డెన్ 1 hour, ఒక గంటలు పడుతుంది అది మొత్తం ట్రాన్సాక్షన్స్ కి రన్ చేయడానికి. ద థింగ్ ఇస్ నా అకౌంట్ నుంచి ఎక్స్ అకౌంట్ లో పడింది, ఎక్స్ అకౌంట్ లో డ్రా చేసిన ముందు అది ఆల్మోస్ట్ గంటలు పడుతుంది. ఆ గంటల లోపల మీరు చెప్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ స్మాల్ ట్రాన్సాక్షన్ 10,000కి క్యాష్ వెంటనే వస్తుంది వాళ్ళకి. బట్ పెద్ద ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్స్ కూడా అడుగుతున్నారు, ఓకే వెరిఫై 50,000 ఎక్కువ ఉంటే
banks will call back the person and saying that they have steps undi వాళ్ళకి security steps. They will not cash it very immediately. యా ఏటీఎంకి వెళ్తే కూడా ఫోన్ వస్తుంది కానీ ఓటీపీ ఏదైనా వస్తుంది. సో 1 hour తప్పకుండా పడుతుంది. ఆ 1 hour లోపల 1030కి ఫోన్ చేస్తే అది ఫ్రీజింగ్లో వెళ్తుంది అకౌంట్. బెస్ట్ థింగ్ ఈజ్ యూపీఐలో ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ చేయొద్దు. ఎందుకంటే యూపీఐ డెబిట్ కార్డ్ లాగా డెబిట్ కార్డ్ నుంచి వెంటనే డబ్బు వెళ్తుంది. బెస్ట్ థింగ్ ఈజ్ టు యూస్ క్రెడిట్ కార్డ్స్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్లో ఇట్ ఈస్ అ లోన్. ద బ్యాంక్ విల్ మేక్ అ లోన్ ఆన్ యువర్ బిహాఫ్. సో మీరు అండ్ దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ద మనీ లాస్ ఇన్సూరెన్స్, హెఫ్ట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ ఫ్రీజ్ that will take 24 hours to go to the account. And మీరు వెంటనే ఫోన్ చేస్తే they will stop that account for you. బట్ నా క్వశ్చన్ ఉంది, పీపుల్ ఎందుకు ఇంత చేస్తున్నారు? ఎందుకు ఇంత హడాబడిలో డబ్బు దగ్గరికి రావాలి ఎట్లా, కానీ డిజిటల్ అరెస్ట్ అయింది, వాళ్ళకి ఎంత భయం ఎందుకు? నాకు కూడా వస్తుంది ఫోన్స్ డిజిటల్. యాక్చువల్ నా ఫాదర్ 80 years old ఉన్నారు, వాళ్ళకి ఎట్లా వచ్చింది, సెక్స్టార్షన్ కాల్ వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేశారు, నా ఏమట్లా చేయలేదు. సో ఐ టోల్డ్ హిమ్ లెట్ మీ హ్యాండిల్ ఇట్. దెన్ నేను వాళ్ళకి ఫోన్ చేశాను, అది ఎందుకు ఎంత ఓల్డ్ మ్యాన్కి హెరాస్ చేస్తున్నారు, మీరు ఎవరు ఉన్నారు, 80 year old, వాళ్ళకి తెలియదు కదా ఎవరికి మాట్లాడుతున్నారు. ఒక వాళ్ళు ఫియర్ సైకోసిస్కి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్, ఒక ఫియర్ సైకోసిస్ తయారు చేసి వాళ్ళు డిజిటల్ అరెస్ట్ కానీ, సన్ అరెస్ట్ అయినారు, మీ సన్ కిడ్నాప్ అయినారు, అట్లా ఒక వాతావరణం తయారు చేస్తున్నారు. ఒక భయానక సిచ్యువేషన్, ఎక్స్టార్షన్ కింద. ఈజియెస్ట్ థింగ్ ఇస్ కాల్ సమ్వన్ కదా, మీ సన్ కిడ్నాప్ అయింది, కాల్ ద సన్ ఉన్నారా, ఎగ్జాక్ట్ అంతే కదా. సో బట్ అప్పుడు ఫియర్ సైకోసిస్ లో బ్రెయిన్ డస్ నాట్ వర్క్. సో ఎప్పుడైనా ఎట్లా ఫోన్ చేస్తే, వెదర్ ఇట్ ఈస్ రియల్, వెదర్ ఇట్ ఈస్ సైబర్, టేక్ అ మూమెంట్ టు కామ్ డౌన్. ఎందుకంటే మన రేషనల్ మైండ్ వెన్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్, మీరు రిలైజ్ చేస్తే పోలీస్ ఎంత బిజీగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తారు. సిబిఐ దగ్గర టైం లేదు ఫోన్ చేసి మీకు చిన్న మనీ కోసం మీ వెనక రావడానికి. సిబిఐకి టైం లేదు, పోలీస్కి టైం లేదు, పోలీస్కి మీ ఇంట్లో అరెస్ట్ చేయడానికి టైం లేదు, రావడానికి టైం లేదు, ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారు, పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తున్నారు. అట్లా డిజిటల్ అరెస్ట్ టైం, బట్ దట్ ఈస్ రేషనల్ బ్రెయిన్. బట్ అది ఫియర్ సైకోసిస్లో ఈ రేషనల్ బ్రెయిన్కి అవుతుంది. సో నా అడ్వైస్ పబ్లిక్కి ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్, ఇఫ్ సమ్మన్ ఇస్ సెయింగ్ డబుల్ ద మనీ, ఇట్ ఈస్ ఫాల్స్. రియల్ లైఫ్లో ఎక్కడ డబుల్ వస్తుంది, ఓన్లీ రేస్ ట్రాక్ కానీ ఏదో గ్యాంబ్లింగ్లో. సో గ్యాంబుల్ చేయవద్దు. డిజిటల్ అరెస్ట్, రింగ్ అప్ యువర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్. చాలా స్టాక్స్ గీక్స్ అన్నీ ఉంటే టాక్ టు యువర్ బ్యాంకర్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన ముందు కొంచెం ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి. సో వీ గివ్ సో మచ్ ఆఫ్ మనీ. నేను చదువుతున్నాము 1 crore పోయింది, 2 crores పోయింది. అవునవును, మామూలుగా ఎవరికి ఇస్తలేదు, కానీ ఫోన్లో ఇచ్చారు. కనీసం 2 people 3 peopleకి అడ్వైస్ తీసుకురండి. వెన్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ నెవర్ ట్రూ. అది మాట. If someone is telling you gold 50% discount lo istamu, don't trust them. Either it is stolen gold or it is fool's gold. Correct. Adi it will turn into dust in your hand. The entrapments, various methodology of entrapment undi. Educated and chala mandi educated vallu caught ayipotunnaru. So think, take a moment, take a long breath, think. టాక్ టు సమ్మన్, టాక్ టు 1030. నాదే ఎక్స్పీరియన్స్ ఉంది మ్యామ్. నేను కూడా వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ట్యాగ్ చేశాను, సైబర్ క్రైమ్ వాళ్ళని కూడా ట్యాగ్ చేశాను. ఏమైందంటే OLX లో ఇది CISF CRPF అది ఏమో ఉంది, సింపుల్ మ్యామ్, పిన్ కూడా అడగలేదు. నమ్ముతారా మీరు? ఏమైంది, OLX లో నేను నా ఓల్డ్ ఫర్నిచర్ పెట్టాను. హీ సెడ్ నాకు నచ్చిందండి ఫర్నిచర్ ని మెసేజ్ చేశాడు. ఐ సెడ్ ఓకే 1 rupee మీకు వేస్తున్నాను, చెక్ చేసుకోండి అన్నాడు. ఓకే 1 rupee వచ్చింది, చెక్ చేసుకున్నాను. ఓకే 30,000 పంపించానండి అని అంటే, ఓకే అది జస్ట్ టచ్ చేసా అంతే. నా అకౌంట్ లో 30,000 వాడికి వెళ్ళిపోయింది. వాడేమంటాడు, బై మిస్టేక్ వచ్చింది, మీకు పంపించేస్తున్నాం, కానీ ఇది మీరు పే చేయండి అంటాడు మళ్ళీ. దెన్ ఐ గాట్ అలర్ట్. నన్ను మళ్ళీ ఎందుకు పంపాలి అసలు? నేను వాడు కదా నాకు అమౌంట్ వేయాలి, నా అమౌంట్ వాడికి వెళ్ళినప్పుడు వాడు నాకు కదా వేయాలి, మళ్ళీ నన్ను ఎందుకు వేయమంటున్నాడు? కరెక్ట్. దెన్ వాడిని లైన్ లోనే పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్. నియర్ బై నాకు ఆ సరౌండింగ్ లోనే వస్తుంది. వెళ్తే వాడు లిటరలీ బూతులు తిడుతున్నాడు ఫోన్ లో. సార్ అకౌంట్ బ్లాక్ చేయండి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటారు వీళ్ళు. ఇది ఆల్రెడీ ATM లోంచి డ్రా చేసేసారండి అని ఫైనలైజ్ చేశారు. అది ఎక్కడుంది, ఎక్కడో బీహార్ లో ఉన్నాడు వాడు. సో సైబర్ ఎట్లా అయింది కదా,
ఫిజికల్ లో అట్లీస్ట్ అది దొంగ వాళ్ళు మీ ఇంటికి స్కోప్ అవుట్ చేసి అదే చోరీ దొంగ చేయడానికి రావాలి, కానీ వాళ్ళు బీహార్ నుంచి ఏం కనెక్షన్ లేదు, కానీ దొంగ జరిగింది. సో ఓఎల్ఎక్స్ లో కూడా నేను ట్రస్ట్ చేయడానికి లేదు అని అనిపించేసింది నాకు. అది ఓఎల్ఎక్స్ లో ఇది సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్, నేను సిఐఎస్ఎఫ్ వాళ్ళు అది ఓ నమ్మకం కోసం వాళ్ళు ఆర్మీ వాళ్ళు కానీ సిఆర్పిఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్ వాళ్ళకి ఇది ఫోటో పెట్టుకొని యూనిఫామ్ లో ఫోటో ఓన్లీ నమ్మకం కోసం. ఈ ఫ్యామిలీ ఫోటో పెట్టాడు వాడు. యాక్చువల్ గా వెనక ఆల్ ఫ్రాడ్ ఉంది దాని వెనక. సో ఓఎల్ఎక్స్ షుడ్ యాక్చువల్ గా నేను చూసాను ఓఎల్ఎక్స్ లో ఎక్కువ ఎట్లానే ఉంది, చాలా మందికి ఎట్లా జరిగింది, మీరు సెల్ చేసారు, ఒక ఫ్రెండ్ కొన్నారు అండ్ అది డబ్బు పే చేసింది కానీ డెలివరీ లేదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. సో ఫిజికలీ వెళ్ళి మనం చూసుకుంటే తప్ప వి షుడ్ నాట్ ట్రస్ట్ దెమ్. నో, వి షుడ్ నాట్ ట్రస్ట్ ఆన్లైన్. అట్లా ఓఎల్ఎక్స్ లో వాళ్ళకి కంట్రోల్ లేదు. యాక్చువల్గా ఓఎల్ఎక్స్ సైట్ ఇస్ నాట్ అ గుడ్ ప్లేస్. అది క్రైగ్స్ లిస్ట్ ఇంతకు ముందు ఉన్నింది, దానికి కూడా ఇట్లా ఫెయిలియర్ అయింది. బట్ వెన్ యూ అది యాక్చువల్గా నమ్మకం లేదు, వాళ్ళు ఎవరైనా ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. అవును అవును అవును, సో హూ ఇస్ పోస్టింగ్ వాట్ ఐడియా లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో మా ఫ్రెండ్ కి కూడా ఆల్మోస్ట్ 1.5 lakhs షీ పేడ్, కానీ 50,000 వాళ్ళు విత్డ్రా చేశారు, 1 lakh వాళ్ళకి ఫ్రీజ్ అయింది. సో అది రికవరీ వచ్చింది. సో అది పెద్ద అమౌంట్ ఉంటే ఒక్క టైంలో విత్డ్రా చేయడానికి లేదు. సో అది గోల్డెన్ 1 hour చెప్తున్నారు, అది 1 hour లో మీరు రిపోర్ట్ చేయండి. ఈవెన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కూడా జరుగుతుంది మ్యామ్. టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఇంత అమౌంట్ పే చేస్తే వీళ్ళంతా కలిసి ఏదో ఒక టూర్ కి ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు 1.5 lakh పే చేశారు, వాడు నెక్స్ట్ డే నుంచి వాడు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. అవును, ఏదో ఫేక్ టికెట్స్ ఏదో పంపించేశాడు, ఫేక్ హోటల్స్ పంపించేశాడు, తీరా చూస్తే ఆ హోటల్స్ లేవు ఎక్కడ. సింప్లీ ఆ అమౌంట్ పట్టుకోవడానికి మామూలుగా కాదు. అది ఇది అగైన్ కాన్ఫిడెన్స్ కి మాట ఉంది. ఇది సమ్వన్ ఇస్ గివింగ్ యూ వెరీ గుడ్ డీల్, క్వశ్చన్ ఇట్ 2 times 3 times అట్లీస్ట్. ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ లాగా కొన్నిసం చేయండి. నాకు ఎవరైనా ఫోన్ చేశారు, ఇది ఆధార్ కార్డ్ పంపు నాకు. సో వాళ్ళు ఆధార్ కార్డ్ పంపలేదు, ఒక ఫేక్ ఐడి కార్డ్, సిఐఎస్ఎఫ్ కి ఐడి కార్డ్ పంపించారు నాకు. దెన్ నేను పోలీస్ వాళ్ళు, సో నాకు ఈజీ పడుతుంది అడగడానికి. బట్ సివిలియన్ కి అది ఆధార్, అది సిఐఎస్ఎఫ్ కి ఐడి కార్డ్ వచ్చింది, ఒక సిఆర్పిఎఫ్ కానీ ఆర్మీ కార్డ్ కానీ పోలీస్ ఐడి కార్డ్ వచ్చింది, అది నమ్మకం వస్తుంది. సో బట్ అట్లా కాదు. You have in real life, if someone was offering you a very good deal, you would have questioned etla enduku enta manchi deal undi, ఏదైనా రాంగ్ ఉంది. మీరు సేల్ కూడా వెళ్తే, సేల్ కోసం కూడా వెళ్తే 50% ఆఫ్లో ఏమైంది, ఎక్కడ హోల్ ఉంది అట్లా చూస్తున్నారు కదా. బట్ ఇక్కడ మాత్రం ఏం చూడకుండానే పే చేస్తున్నారు. టోటల్ కాన్ఫిడెన్స్ వి లూజ్. అది ఐ డోంట్ నో, ఇంటర్నెట్ ముందు వస్తే, సైబర్ ముందు వస్తే వి లూజ్ ఆ కామన్ సెన్స్, వి బిలీవ్ ఎవ్రీథింగ్. సో కామన్ సెన్స్ నీడ్స్ టు కమ్ బ్యాక్. సైబర్ క్రైమ్ ముందు, ఫిజికల్ క్రైమ్ టైంలో కూడా అది చాలా పాత టైం, నా టైం వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్, అది టాఫీ ఎవరు ఇస్తే మీకు టాఫీ తినద్దు అని చెప్పేవాళ్ళు. స్ట్రేంజర్ డేంజర్ ఒక కాన్సెప్ట్ ఉంది, అన్ని మొత్తం పోయింది. అది మా ఇంట్లో బార్స్ పెట్టడానికి ఉంటుంది టు కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. బట్ ఇన్ సైబర్ వరల్డ్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు మేక్ అవర్ సెల్ఫ్ సేఫ్. కరెక్ట్. వీ హ్యావ్ టు, అది ఒక పబ్లిక్ లో ఫీలింగ్ రావాలి. ఎనీథింగ్ అగైన్ అండ్ అగైన్ ఎవరైనా నాకు అడితే దీన్ని సేమ్ మాట చెప్తున్నాము, ఇఫ్ సంథింగ్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ నాట్. మే ఆస్క్ 5 questions. వెరీ రేర్ విల్ దేర్ బి అ టైమ్ దట్ మీకు స్టాక్స్ వచ్చింది అండ్ 2 days తర్వాత డబుల్ అయింది. ఎక్కడ ఉంది అది? ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ డిక్లైన్. ఇప్పుడు ఇఫ్ సమ్మన్ ఇస్ సేయింగ్ యువర్ మనీ ఇస్ గోయింగ్ టు గెట్ డబుల్, ఐ వుడ్ ఆస్క్ 10 questions. 5 minutes 6 minutes లాంగ్ బ్రెత్స్ తీసుకొని క్వశ్చన్ చేయండి. మీరు క్వశ్చన్ చేశారు కదా, అవును, బటన్ క్లిక్ చేసిన తర్వాత బిఫోర్ క్లికింగ్ బటన్ ఎందుకంటే టేక్ 2-3 breaths. హడావడి ఎందుకు? క్వశ్చన్ మీరు కరెక్ట్ చేస్తున్నారా, ఎవరికి అడగాలి, సమ్ ఫ్రెండ్, నమ్మకం ఫ్రెండ్, కొలీగ్, ఇట్లా జరిగింది, కరెక్ట్ ఉందా లేదా, మీ ఐడియా ఏముంది, అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఉంది. సమ్వన్ విల్ టెల్ యూ సంథింగ్. ఆర్ ఆన్లైన్ వెళ్ళి చూడండి ఎట్లా మోడస్ ఆపరెండి ఉందా, కరెక్ట్, స్కామ్స్ ఏమేమి జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఉంది అవైలబుల్ నెట్ లో. కరెక్ట్. బట్ అది ఫియర్ సైకోసిస్, ఇర్రాషనల్ మైండ్ ప్లేలో వస్తే వెంటనే వీఆర్ వెరీ ఫాస్ట్ టు డూ థింగ్స్, అండ్ ఇక్కడ ఒక టచ్ లో మనీ వెళ్తుంది. సో వీ హ్యావ్ టు బి ఈవెన్ మోర్ కేర్ఫుల్. అట్లీస్ట్ బ్యాంక్స్ లో ఫిజికల్ గా వెళ్తే యూ హ్యావ్ టు సైన్. హియర్ దెర్ ఇస్ జస్ట్ cyber crime is going to be the emerging crime.
ఇది కమింగ్ ఇయర్స్లో. ఆల్ క్రైమ్స్ మ్యాక్సిమంగా ఆల్రెడీ సైబర్ ఏరియాలో ట్రాఫికింగ్ వెళ్ళింది. సైబర్ క్రైమ్లో సైబర్ క్రైమ్ లో ట్రాఫికింగ్ ఉందా? ట్రాఫికింగ్ ఉంది. ఇప్పుడు హౌ దే ఆర్ డూయింగ్? ఐ విల్ టెల్ యూ అబౌట్ చైల్డ్ ట్రాఫికింగ్. వాళ్ళు ఫొటోస్ పెడతారు, వాళ్ళు వెబ్సైట్స్ ఉంటుంది, యూ చూస్ హూ యూ వాంట్ అండ్ దెన్ దే ఆర్ సెండ్ టు యూ. ఓ మై గాడ్. ఈజీ అయింది కదా, యూ డోంట్ హ్యావ్ టు గో. ఇంతకు ముందు ట్రాఫికింగ్ ఎట్లా జరుగుతుంది, రిక్రూటర్స్ వచ్చి చూసేసి కిడ్నాప్ చేసి కానీ బ్రెయిన్ వాష్ చేసి ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ తీసుకెళ్తున్నారు, ఒక గ్రామం నుంచి వేరే గ్రామం తీసుకెళ్తున్నారు. ఎప్పుడు హుక్స్ ఉంది. మీరు ఇది మొన్న చూసారు కదా న్యూస్లో, మియన్మార్కి ఇది ఫార్ అవును, సైబర్ అవును. క్రైమ్ దే హ్యావ్ టేకెన్, దట్ ఈస్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఒక మంచి జాబ్ దొరుకుతుంది మీకు దుబాయ్లో కానీ చైనాలో, ఇంతంత ఉంది ఇక్కడ రావాలి, సో వాళ్ళు పంపిస్తున్నారు. దాని తర్వాత అక్కడ వాళ్ళకి ఒక రూమ్లో బంద్ చేసి ఇది పని చేయాలి. సో దట్ ఈస్ ట్రాఫికింగ్. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఫిజికలీ. ఒక యాడ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ గాట్ ఆన్లైన్ నో. మీరు ఫోన్లో ఏదైనా సైట్ చూస్తే యాడ్స్ వస్తుంది. అవును. సో యాడ్స్లో ఇది మంచి రిక్రూట్మెంట్ నడుస్తుంది, అది రెస్పాండ్ చేయండి, ఈ ఈమెయిల్లో రెస్పాండ్ చేయాలి. సో వాట్ ఫిజికల్ ప్రాసెసెస్ అది ఈమెయిలింగ్, మెయిల్ నుంచి ఈమెయిల్ అయింది. యా. సో మెయిల్లో 5-6 days, ఈమెయిల్లో 1 second టైం తగ్గింది. పంపడానికి కనెక్ట్ చేసి ఇది మీ టికెట్ ఉంది, ఫేస్ టు ఫేస్ కనెక్షన్ లేదు, ఇది టికెట్ తీసుకొని అక్కడ పోవాలి. అక్కడ ఏం పరిస్థితి ఉంది, ఏం కండిషన్ ఉంది, ఏం తెలియదు. సో అక్కడ సైబర్ స్లేవరీలో పోయినారు వాళ్ళు. ఇది మొన్న బ్రేక్ అయింది కదా, లాస్ట్ వీకే బ్రేక్ అయింది ఇది మన. సో ఇట్లా చాలా జరుగుతుంది. సేమ్ థింగ్ ఫర్ చైల్డ్ పొర్నోగ్రఫీ, సీసామ్, చైల్డ్ పొర్నోగ్రఫీ కాదు, సీసామ్ మెటీరియల్లో కూడా సేమ్ జరుగుతుంది. సైబర్ స్టాకింగ్, ఈవెన్ హెరాస్మెంట్ ఆన్లైన్ అయింది కదా, సైబర్ స్టాకింగ్, సైబర్ బులింగ్, సైబర్ హెరాస్మెంట్, అది చాలా గలీజ్ మాట చెప్తున్నారు. అవును, అవును, అవును. So everything which was in physical space is going to cyberspace. So we must learn how to be regulating మన cyber sanitation, cyber security, cyber safety చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు విషయం. మన పోలీస్ కోసం అఫ్ కోర్స్ యాజ్ ది సపోర్టింగ్ ఎండ్, బట్ ప్రతి సిటిజన్కి, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. చేసిన ముందు ప్రివెంట్ చేయాలి. కరెక్ట్. We have to educate ourselves, we have to educate our children, we have to educate our colleagues. And material available on the internet lo, internet lo material, what are the cyber crimes, what are the cyber crime trend కొడితే మీకు అది మొత్తం లిస్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డ్ కంపల్సరీ. ప్రతి దానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నెంబర్, ఇది లింక్. ఈవెన్ టికెట్స్ బుక్ చేయాలన్నా కూడా మనం ఒక అన్నోన్ పర్సన్కి ఖచ్చితంగా ఏ ట్రావెల్ ఏజెంట్కో ఎవరికో మన ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఎంతవరకు సేఫ్టీ మ్యామ్? కమింగ్ డేస్లో ఇది ఎందుకో నాకు సేఫ్టీగా అనిపించడం లేదు. అగైన్ అది బ్యాంక్స్కి కూడా స్టాండర్డ్ బ్యాంక్ ఉంటే, మీరు చూడండి, మీరు గోల్డ్ కొన్న టైంకి మీరు చూస్తున్నారు ఏం క్వాలిటీ గోల్డ్ ఉంది, ఏం జ్యువెలర్ నుంచి కొంటున్నారు. సిమిలర్గా ఏ బ్యాంక్లో మీరు బ్యాంకింగ్ చేస్తున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లెవెల్స్ ఉందా లేదా, వాళ్ళ మీద నమ్మకం ఉంది పబ్లిక్కి ఉందా లేదా. స్టాండర్డ్ బ్యాంక్ ఉంది, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంది, దాంట్లో అట్లా ఏం జరగలేదు. సెకండ్ థింగ్ ఉంది, ఆధార్ కార్డ్ కూడా. మీ ఆధార్ కార్డ్ డిజిటలీ మొత్తం డీటెయిల్స్ తీసిస్తున్నారు. ఆధార్ కార్డ్ సైట్లో వెళ్ళి అది శానిటైజ్ కార్డ్ అడితే యూ విల్ గెట్ దట్ కార్డ్. సో దాంట్లో మీ మొత్తం డీటెయిల్స్ బ్లాక్అవుట్ అయిపోతుంది. సో అది యూజ్ చేయండి. ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ అగైన్ బుకింగ్ గికెట్స్ అన్నీ ఎయిర్లైన్స్ సైట్లో బుక్ చేయండి. పెద్ద అది మేక్ మై ట్రిప్, ద 3 or 4 sites విచ్ ఆర్ ఓల్డ్ సైట్స్ నౌ. చాలా మంది దాంట్లో చేస్తున్నారు, దానికి ట్రాఫిక్ హెవీ ఉంది ఆ సైట్స్లో. కానీ ఫేస్ టు ఫేస్ ట్రావెల్ ఏజెంట్, మీ పాత ట్రావెల్ ఏజెంట్లో చేస్తే బాగుంటుంది. డోంట్ గో టు అన్నోన్ సైట్. ఇది ఏదైనా మీకు లింక్ వస్తే ఇది చాలా మంచి డీల్ ఉంది, ఫాలో చేయండి, డోంట్ క్లిక్. ఎందుకంటే దోస్ ఆర్ క్లిక్ బేట్స్. వాళ్ళు మీకు ఫేక్ సైట్స్లో తీసుకెళ్తున్నారు, కానీ యాడ్ సైట్లో తీసుకెళ్తున్నారు. డేటా అడిగేసి దెన్ యువర్ డేటా ఇస్ హెల్డ్ ఫర్ హాస్టేజ్. కానీ రీసెంట్లీ మీరు ఏపీ ట్రాన్స్ఫర్కి మీరు అప్లై చేసుకున్నారు. సో నవ్ యు ఆర్ ఇంటూ ఏపీ అని విన్నాను మ్యామ్. ఎప్పుడు అంటే నాకు తెలిసి మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే? ఇప్పుడు నేను లాస్ట్ వీక్ రిపోర్ట్ చేశాను. ఇప్పుడు నేను చైల్డ్ కేర్ లీవ్లో ఉన్నాము. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత లంబా లీవ్ పెట్టాను.
నా బాబుకి 12th క్లాస్ నడుస్తుంది. సో, ఇప్పుడు వాళ్ళకి ప్రయారిటైజ్ చేశాను. రైట్. ఇంకా ఒకటి ఇప్పుడు వరకు పోస్టింగ్ రాలేదు. సో, ఇది నా బాబుకి కాలేజ్‌లో అడ్మిషన్ అయిన తర్వాత ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తే అక్కడ నేను వెళ్తున్నాను. మీరు బెటాలియన్ కూడా మీరు వర్క్ చేశారు యాక్చువల్లీ. అవునండి. లాస్ట్ టైమ్ అంటే మీరు ఆ టైంకి మీరు లేరు. ఆ పొజిషన్‌లో అక్కడ ఆ సిట్యుయేషన్ జరిగినప్పుడు మీరు లేరు. నా యాక్చువల్లీ ఏంటంటే విమెన్ చాలా మంది మీడియా ముందుకొచ్చి వాళ్ళ హస్బెండ్స్‌ని ఇక్కడ చాలా స్లేవరీగా చూస్తున్నారు అని చెప్పని మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. కానీ అది చూసినప్పుడు మీడియా వాళ్ళకి గాని, జనరల్ పబ్లిక్ కానీ మీరెలా తీసుకున్నారు? వాళ్ళ గురించి పక్కన పెడితే మీరెలా తీసుకున్నారు యాక్చువల్లీ? యాక్చువల్‌గా ది బెటాలియన్స్ చాలా బెటాలియన్స్ నేను 7 ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. దానికి రొటేషన్ పాలిసీ ఉంది. నా ఐడియా ఉంది వాళ్ళకి డిమాండ్ అన్‌రీజనబుల్. ఎందుకంటే మీరు కూడా పని చేస్తున్నారు గదా! నేను కూడా. పని ఉంటే నేను 7 డేస్ అ వీక్ పని చేస్తాను. ఆబ్వియస్లీ. పని తక్కువ ఉంటే 4 డేస్ ఇన్ అ మంత్ మాకు సెలవు వస్తుంది. వాళ్ళు అంటున్నారు 10 డేస్ ఇన్ అ మంత్ నాకు సెలవు ఇవ్వండి. మరెట్లా? దట్ ఈస్ టూ మచ్ కదా! టూ మచ్. తర్వాత రిక్రూట్మెంట్ టైంకి వాళ్ళకి తెలుసు వాళ్ళు బెటాలియన్ వెళ్తున్నారు. బెటాలియన్‌కి జాబే అట్లా ఉంది. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎక్కడైనా అవసరం పడితే అక్కడ వాళ్ళకి డిప్లాయ్‌మెంట్ జరుగుతుంది. కరెక్ట్. దానికి కూడా రొటేషన్ ఉంది. 3 మంత్స్ ఇన్, 3 మంత్స్ అవుట్. గవర్నమెంట్ ఫ్రీకి జీతం ఇస్తలేదు గదా! వి హావ్ రెస్పాన్సిబిలిటీస్, వి హావ్ డ్యూటీస్, వి హావ్ జాయిన్డ్ ఫర్ ఎ పర్టిక్యులర్ రీజన్. నా ఐడియా ఉంది వాళ్ళకి డిమాండ్స్ ఎక్సెసివ్ ఉన్నింది. దే వర్ నాట్ అండర్‌స్టాండింగ్. అండ్ ఇది చాలా మంది కొత్త వాళ్ళు ఇప్పుడు 2017, 18 బ్యాచెస్. దే డిడ్ నాట్ అండర్‌స్టాండ్ ది ఇంపార్టెన్స్ అండ్ రెలెవెన్స్ ఆఫ్ ద వర్క్ దే ఆర్ డూయింగ్. కరెక్ట్. అది చాలా పని చేస్తున్నారు బెటాలియన్స్ వాళ్ళు. అది హైదరాబాద్‌లో ఎంతమంది ఇది పికెట్ డ్యూటీ, ఫ్రైడేకి సౌత్ జోన్‌లో మక్కా మస్జిద్ దగ్గర డ్యూటీ, తర్వాత అది ఏదైనా బందోబస్తు జరిగితే దాంట్లో చల్బట్ ఆల్ ఎమర్జెన్సీస్‌లో, రోడ్ ఓపెనింగ్ పార్టీస్‌లో, వీఐపీ అన్ని డ్యూటీస్ మాక్సిమంగా బెటాలియన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ ఫారెస్ట్‌లో అది దూరం దూరం ఉన్న పోలీస్ స్టేషన్‌కి సెక్యూరిటీ బెటాలియన్స్, తర్వాత లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా నిజామాబాద్‌లో కానీ భైంసాలో జరిగితే బెటాలియన్స్ వాళ్ళు వెళ్తున్నారు. సో డిప్లాయ్‌మెంట్ ఉంది. కానీ రొటేషన్ కూడా జరుగుతుంది. ఇన్‌సైడ్ ద బెటాలియన్ అండ్ ఔట్‌సైడ్ ద బెటాలియన్. నా ఐడియా ఉంది వాళ్ళు ఎక్సెసివ్ డిమాండ్ చేశారు. దేర్ వాస్ అ వే ఆఫ్ ఆస్కింగ్ ఫర్ రిక్వెస్ట్స్. వాళ్ళు మొత్తం వయలేట్ చేసి రోడ్ మీద వచ్చారు. దట్ ఈస్ నాట్ ద వే టు డూ ఇట్. కరెక్ట్. ఐ వర్క్ 7 ఇయర్స్ నేను బెటాలియన్స్‌లో పని చేశాను. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశాను. అందరూ చాలా మంచిగా పని చేశారు. ఆ రోజు నేను అందరికీ ఇది చెప్పాను. ఇంత హార్డ్ వర్క్ కృషి పెట్టి మీకు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాము. అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక బెటాలియన్ తీసుకొచ్చాము. మీరు ఒక్క రోజులో జీరో చేశారు అది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బెటాలియన్స్ అట్లానే వాళ్ళు మ్యూటినీ చేస్తున్నారు. అట్లానే వాళ్ళు ఇన్‌డిసిప్లిన్డ్‌గా ఉన్నారు. అది మళ్ళీ లేబుల్ వచ్చింది. కరెక్ట్. కొంతమంది చేశారు. లేబుల్ మొత్తం బెటాలియన్స్‌కి వస్తుంది. సో ఐ డోంట్ థింక్ ఇఫ్ దే హ్యాడ్ రీజనబుల్ రిక్వెస్ట్, వాళ్ళు కమాండెంట్ ఉన్నారు, ఏడీజీ బెటాలియన్స్ ఉన్నారు, డీజీపీ ఉన్నారు. మొత్తం చైన్‌కి వదిలేసి వాళ్ళు రోడ్స్ మీద వచ్చారు. అది సరిగ్గా చేయలేదు. దట్ వాస్ వెరీ రాంగ్. అబ్బాయిలు ఐపీఎస్ సైడ్ పెడితే పెద్దగా ఎవరు ఆశ్చర్యపోరు. బట్ అమ్మాయిలు ఐపీఎస్ సైడ్ వచ్చినప్పుడు చాలా రెబలిస్టిక్ గా ఉంటుంది చూసేవాళ్ళకి కానీ ఎవరికైనా సరే సొసైటీలో. మీరు నిజంగానే ఐపీఎస్ అవ్వాలనుకున్నారా మ్యామ్? ఆల్ ఇండియా సర్వీసెస్ కి ఒకటి ఎగ్జామ్ ఉంది. ఓకే. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్, సో మెనీ ఐస్. ఒకటి ఎగ్జామ్లో మీ ర్యాంకింగ్ ప్రకారంగా వస్తుంది. నా ఐడియా ఉంది ఐ విల్ జాయిన్ ద సివిల్ సర్వీసెస్. నా ఐడియా ఉంది ఐ విల్ జాయిన్ వన్ ఆఫ్ ద టాప్ 3 సివిల్ సర్వీసెస్. బట్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ నాకు అట్లా ఏం ఫిక్స్డ్ ఐడియా లేదు. అందరూ ఐఏఎస్ సర్వీస్ చెప్తున్నారు. ఐఏఎస్ ఎగ్జామ్ ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ ఏఐఎస్ ఎగ్జామ్ ఉంది యాక్చువల్గా. సో దానికి ర్యాంకింగ్ ప్రకారంగా మీకు ఒక జాబ్ వస్తుంది. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బి అ పోలీస్ ఆఫీసర్ బట్ యూ గెట్ అ హైయర్ ర్యాంక్, యూ కెన్ రిక్వెస్ట్ అండ్ బికమ్ పోలీస్ ఆఫీసర్. బట్ ఇఫ్ యూ గెట్ అ లోవర్ ర్యాంక్ యూ కెన్ నాట్ బికమ్ అ పోలీస్ ఆఫీసర్ బై రిక్వెస్ట్. కరెక్ట్. సో ఇది ఒక లాటరీ లాగా ఉంది. సో మీ ర్యాంక్ అండ్ అవైలబుల్ సీట్ అండ్ రిజర్వేషన్ కింద మీ నంబర్ ఎక్కడైనా పడుతుంది. సో నాకు ఐపీఎస్ వచ్చింది. 94లో మై ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను బయట అడ్వెంచర్ ఇది ట్రెక్కింగ్, గిక్కింగ్ అట్లా టైప్ ఉన్నారు. నా గ్రాండ్ ఫాదర్కి చాలా ఇబ్బంది వచ్చింది. క్రిమినల్ వాళ్ళతో ఏం చేస్తారు? ఐ సెడ్ నో, ఐ వాంట్ టు బి ఐపీఎస్ ఆఫీసర్.
నా ఫ్యామిలీ మొత్తం ఆర్మీ వాళ్ళు, సరే వాళ్ళ లైఫ్ కూడా చూసాను. పోలీస్ లైఫ్ చూడలేము. ఎస్. But I've seen the army life. I thought it was very adventurous and going and doing things for the country and society kosam. So I chose and joined, and I'm very happy. ఐ నో. అండ్ యు ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ లేడీ అండ్ వెరీ స్ట్రాంగ్. ఐ నో. మిమ్మల్ని చూసిన వెంటనే చెప్పొచ్చు ఆ విషయం. మీరు లవ్ మ్యారేజ్ మ్యామ్? అవును సార్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అనుకో. సార్, విశ్వజిత్ నా స్పౌస్ పేరు విశ్వజిత్. వాళ్ళు కూడా నా బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, ఎప్పుడు ఏపీలో ఉన్నారు. ఇంట్లో ఏం అబ్జెక్షన్స్ రాలేదా మ్యామ్? నా 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 పేరెంట్స్ చాలా ప్రోగ్రెసివ్. వాళ్ళకి side లో అబ్జెక్షన్స్ వచ్చింది, నా side లో ఏం అబ్జెక్షన్స్ లేదు. కానీ ఇప్పుడు కమింగ్ ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో ఇప్పుడు ట్రైనింగ్లో ఉండుంటారు కొంతమంది, లేదు అని అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇప్పుడు మే 26th ఉంది. ఐపీఎస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి కానీ, లేదా సివిల్ సర్వీసెస్ వైపు రావాలి అని అనుకునే వాళ్ళకి కానీ, వాట్ యూ అడ్వైజ్ దెమ్ ఎగ్జాక్ట్లీ మ్యామ్? ఇప్పుడు వాళ్ళు ఫోకస్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి దానికి తయారీ చేయాలి. నో లెఫ్ట్ నో రైట్, ఓన్లీ ఫోకస్ షుడ్ బి ఎగ్జామ్. ఫోకస్డ్ వేలో ఎగ్జామ్ పెడితే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, లైక్ ఎనీ అదర్. ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, అండ్ అది ఒక టనల్ విజన్ లాగా. ఓన్లీ దే షుడ్ సీ ద ఎగ్జామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. నో లెఫ్ట్ నో రైట్. అది లెఫ్ట్ రైట్ చేయడానికి చాలా టైం ఉంది. జాబ్లో వచ్చిన తర్వాత వన్స్ దే క్రాక్ ద ఎగ్జామ్, అది క్రాకింగ్ ద ఎగ్జామ్ ఫస్ట్ స్టెప్ ఉంది. ఫస్ట్ దాంట్లో ఫోకస్ చేయండి. దాని తర్వాత సర్వీస్లో వచ్చిన తర్వాత అగైన్ సేమ్ థింగ్. Whatever you do, do it with kindness, compassion and integrity. Don't lose your integrity. ఎందుకంటే మన integrity is something that defines what the kind of person you are. కానీ you are like chameleon. Sometimes you're blue, sometimes you're green, sometimes you're yellow. ఇంటెగ్రిటీ మీ నా అట్లీస్ట్ నా వ్యూ ఏముంది, ఇది ఉంది. నా ఇంటెగ్రిటీ డిఫైన్స్ అభిలాష బిస్ట్ ఎవరు, కానీ ఐ కెన్ బి ఎనీ వన్ ఎల్స్. And ఒక person who has kindness, compassion, empathy and integrity can do great service for the public, can do great service for the state, for the country. And మన bureaucracy actual గా citizen service and India ki service ki agencies ఉన్నాయి. And that is where we have to take country, the citizens forward. Whatever the goals and aspirations, we have to push them along and make them come true in a systematic manner. So we must have, without integrity we cannot do this, without compassion we cannot do. Both are very important in my. కానీ మీరు బోధనలో కూడా వర్క్ చేశారు. బోధనలో వర్క్ చేసినప్పుడు అప్పుడు టైం ఎలాంటిదంటే ప్రాపర్ నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో మేజర్గా ఉన్న ఏరియా అవును, మీరు వర్క్ చేసింది. సో ఎలా మీరు యాజ్ అ లేడీ ఫేస్ చేశారు మ్యామ్? నా బ్రాటప్, మా అప్బ్రింగింగ్ అట్లానే ఉంది. నేను జెండర్ ఎప్పుడు చూడలేము. ఇఫ్ సమ్వన్ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్. అది నా స్పిరిట్ అట్లా ఉంది. అండ్ ఇఫ్ యాజ్ అ లీడర్, ఇఫ్ ఐ డు నాట్ డూ సంథింగ్, ఐ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ మై డౌన్ లైన్స్ టు డూ ఇట్. సో ఇది స్టార్టింగ్ యాజ్ అ చైల్డ్ ఇన్ ది సర్వీస్, నాట్ ఇన్ యాజ్ అ చైల్డ్ బట్ యాజ్ అ యంగ్స్టర్ ఇన్ ద సర్వీస్, అది ఉంది. So yes, there were issues. If you are going in the jungle for a operation, toilet ekkada undali, battal ekkada marcheyali, are you feeling safe? So but I found meeru oka again straightforward ga correct ga maatladte oka మీ ethics are above call, people respond. కరెక్ట్. మీరు ట్రూ ఉంటే పీపుల్ కూడా అట్లానే ట్రూగా రెస్పాన్స్ చేస్తున్నారు. ఎక్కడైనా నేను వెళ్ళాను, నా టీమ్స్ చాలా కృషిపడి ఏదైనా నేను చెప్పాను ఇది చేయాలి, అందరూ దగ్గరికి వచ్చి చేశారు. సో దట్ ఐ హ్యావ్ ఫౌండ్ దట్ ఇఫ్ యూ కీప్ జెండర్, నేను ఉమెన్గా ఉన్నాము, ఇది పక్కన పెట్టండి, నేను ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, అది నేను యంగ్ విమెన్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్కి కూడా సేమ్ మాట చెప్తున్నాము. యు ఆర్ నాట్ అ ఉమెన్ కానిస్టేబుల్, యు ఆర్ నాట్ అ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్, యు ఆర్ నాట్ అ ఉమెన్ ఐపీఎస్, యు ఆర్ అ కానిస్టేబుల్, యు ఆర్ అ సబ్ ఇన్స్పెక్టర్, యు ఆర్ అ ఐపీఎస్ ఆఫీసర్. సో వర్క్ లైక్ దాట్. నేను అది ఏం చేస్తలేము, ఎట్లా ఏం చేయాలి, ఎట్లా భయం ఉంటే ద పోలీస్ కరెక్ట్ ప్లేస్ లేదు. సో యూ హ్యావ్ టు వర్క్ యాజ్ అన్ ఆఫీసర్. మ్యాక్సిమంగా మా టీమ్స్ మెన్, ది బటాలియన్స్లో ఆల్ మెన్, యాజ్ ఏఎస్పీ 2 or 3 women, maximum men. So my whole life నేను మెన్తో పని చేశాను, బట్ నెవర్ దట్ యువర్ మ్యాన్, ఐఎమ్ అ ఉమెన్, అది ఫీలింగ్ ఎవర్ కూడా. ఐఎమ్ ద లీడర్, దట్స్ గ్రేట్, యు ఆర్ మై టీమ్, అది ఫీలింగ్ వచ్చింది. సో అందరికీ ఇది చెప్తున్నాను.
Gender should not play any role in your professional dealings, your professional actions. You are an officer. At home, you're a mother, you're a wife, you're a sister. That is at home. And a festival, yes, maybe. But when you're professional's life low, that gender should be kept aside. You work, act professionally. And sometimes there are limitation ఎందుకంటే ప్రొఫెషన్ కూడా built up by men ఉంది. సో ఎక్కడ మన ఉమెన్స్ వాయిస్ ఉండాలి. దట్ వీ షుడ్ మేక్ షూర్ దట్ వాయిస్ ఇస్ హర్డ్. కానీ మీరు యూనిఫామ్ వేసుకున్న ఫస్ట్ డేనా మీరు డిసైడ్ అయింది ఏంటి యాక్చువల్లీ వాట్ యూ హ్యావ్ డిసైడెడ్ నేను ఈరోజు ఐపీఎస్ యూనిఫామ్ వేసుకున్నాను అండ్ కొంతమంది అడిగితే వీఆర్ రెడీ టు డై అని ఆ రోజే ఫిక్స్ అయ్యాము అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కడ పోస్టింగ్ వస్తుందో ఎలాంటి వర్స్ కండిషన్స్లో మేము వర్క్ చేయాల్సి ఉంటుందో వీ డోంట్ నో అంజలి రియలీ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరేం డిసైడ్ అయ్యారు మ్యామ్ ఆ రోజున యూనిఫామ్ వేసిన టైంకి వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ నా బ్యాచ్కి యాక్చువల్గా ఎన్పిఏలో జాయిన్ చేసిన తర్వాత అది టైలర్ గారు వచ్చేసి మెజర్మెంట్ తీసుకొని యూనిఫామ్స్ తీసుకుంటారు. సో ఫస్ట్ టైం అది మెస్లో వేసిన వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఐ డోంట్ థింక్ ఐ థాట్ అబౌట్ లాంగ్ టైమ్ ఐ విల్ గివ్ అప్ మై లైఫ్ అట్లా ఏమీ లేదు. బట్ ఎస్ అది ఒక డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్కి వచ్చాను. ఒక నా ఐడెంటిటీ విల్ బి ఐడెంటిఫైడ్ బై ద ఖాకీ ఐఎమ్ వేరింగ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి ట్రూ టు దిస్ ఖాకీ. ఐ విల్ అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్. అది నా ఫీలింగ్. అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. విల్ ఫాలో ద కాన్స్టిట్యూషన్. విల్ మేక్ షూర్ నా యాక్షన్లో ఈ ఖాకీలో ఏం బ్లాక్ మార్క్ రావద్దు అట్లా చూడాలి. అది నా రెస్పాన్సిబిలిటీ. నా యాక్షన్స్ ద్వారా అది కన్వే చేస్తాము. ఇన్నేళ్ల మీ జర్నీలో మీరు ఎప్పుడన్నా మర్చిపోలేని ఒక సంఘటన అని అంటే ఏం చెప్తారు మ్యామ్ మోస్ట్ మెమరబుల్ సిచ్యువేషన్స్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ రియలీ మీ ప్రొఫెషన్లో ఓన్లీ ఇన్ ద ప్రొఫెషన్ ఐఎమ్ ఆస్కింగ్. ప్రొఫెషన్లో యాక్చువల్గా యాజ్ ఏఎస్పి నేను చెప్పాను నా చాలా ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. చాలా ప్రోగ్రెసివ్ స్కూల్స్ చదివాను. మళ్ళీ ఎల్ఎస్ఆర్ జేఎన్యూ నుంచి. యాక్చువల్గా గ్రోయింగ్ అప్లో ఒక బబుల్ లాగా లైఫ్లో గ్రో అప్ చేయాలి. యూ రీడ్ లిటరేచర్ బట్ మీ లైఫ్లో ఎట్లా జరిగితే అది వేరే మాట. సో డౌరీ డెత్ ఉంటుంది, డౌరీ బర్నింగ్ ఉంటుంది. నేను చదివాను ఆర్టికల్స్లో. బట్ యాజ్ ఏఎస్పి when I joined and this girl came to me with almost 70-80% burns. Her parents came to me. రికవరీ అయిన తర్వాత ఓకే నా దగ్గర వచ్చింది. సో అది ఎట్లా జరిగింది, పనిష్మెంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, నార్మల్గా క్వశ్చన్స్ ఏంటో అడిగాను. దాని తర్వాత పేరెంట్స్ నాకు మదర్ చెప్తుంది అది ఇప్పుడు అవి సరిగా వచ్చింది, హెల్త్ కూడా బాగా ఉంది, వాళ్ళకి హస్బెండ్ దగ్గర పంపించండి. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఎలా వెళ్తారు? థ్యాంక్ యూ. ఎలా వెళ్తారు? హౌ కెన్ దే గో? I was so angry. I was so angry. ది ఫస్ట్ టైం లైఫ్లో ఆమె చూపిస్తుంది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వాళ్ళకి బర్న్స్ ఉంది. హౌ షీ లివ్డ్ నాకు తెలియదు. ఎందుకంటే 70-80% బర్న్స్లో వెరీ డిఫికల్ట్. అది ఇన్ఫెక్షన్ వస్తుంది. సర్వైవల్ ఇస్ వెరీ డిఫికల్ట్. కానీ ఆమె సర్వైవ్ అయింది. నా పేరెంట్స్ ఆర్ సేయింగ్ ఇది ఎలా చూసుకుంటారు అమ్మాయిని? ఏం నమ్మకం ఉంది ఇంత జరిగిన తర్వాత? అదే. సో అది ఫస్ట్ టైం నాకు అది ఫీలింగ్ వచ్చింది. విమెన్ డు నాట్ హ్యావ్ అ వాయిస్ ఇన్ దర్ ఓన్ లైఫ్స్. ఎగ్జాక్ట్లీ. ఆమెకి వాయిస్ లేదు. ఏం చెప్పలేకపోతే ఆమె ఓన్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ వాయిస్ ఎక్కడ ఉంది? ఐ వాజ్ సో అనాయిడ్. ఇది ఆమె ఎడ్యుకేటెడ్ ఉమెన్, బీకామ్ అట్లా చేసిన అమ్మాయి, 96కి మాట ఇది. సో అది ఐ వాజ్ హార్ట్ బ్రోకన్ ఆ రోజు. దట్ ఈస్ ఐ థింక్ ద డే ఐ రియలైజ్ దట్ నా లైఫ్ చాలా హైగా ఉంది. ఇంతకుముందు నేను చెప్తున్నాము ఈజీగా చెప్తున్నాను జెండర్ లైఫ్లో అక్కడ ఎక్కడైనా నాకు హామ్ చేయలేదు. బట్ ఇక్కడ ఆమె చదివిన తర్వాత కూడా వాళ్ళ జెండర్లో అవి ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ అ మ్యాన్ ఓకే విడాకులు చేయండి, యూ లివ్ యువర్ లైఫ్, సింపుల్. కరెక్ట్. కానీ అమ్మాయి కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళ భర్త దగ్గర ఉంది, పంపించండి. వాళ్ళు ఒక్క గంటలు నాకు ఆర్గ్యూ చేశారు. సో ఏం చేయాలి అట్లా? దట్ వాజ్ అ పాయింట్ ఇన్ మై లైఫ్ ఐ రియలైజ్ ద యాక్చువల్ కండిషన్ ఆఫ్ విమెన్ మన సొసైటీలో. అప్పుడు వాయిస్లెస్. ఇప్పుడు మార్చ్ 8th ఇప్పుడు లాస్ట్ వీకే జరిగింది. చాలా విమెన్కి టాక్స్ ఇచ్చాను, అది చూసాను. చాలా విమెన్ ఉంది ఇప్పుడు వర్క్ ప్లేస్లో.
అప్పుడు చాలా తక్కువ. సో ఇప్పుడు విమెన్‌కి వాయిస్ వాళ్ళకి దే ఆర్ గెట్టింగ్ దేర్ వాయిస్ ఈస్ బీయింగ్ హర్డ్. బట్ 96లో విమెన్ డిడ్ నాట్ హ్యావ్ ఎ వాయిస్. యాహ్! అస్సలు లేదు. అసలు లేదు. సో that sort of the if we do not speak at senior leadership for women, who will speak? So from then the women cause is very close to my heart. In fact, డిపార్ట్మెంట్‌లో నేను అట్లా హ్యాండ్ రేజ్ చేస్తే వుమెన్ జెండర్ టాపిక్ కమింగ్ అప్. మీ కొలీగ్స్ చెప్పారు మ్యామ్ ఈస్ సో స్ట్రిక్ట్ అండ్ వెరీ హంబుల్. ఎందుకంటే ఈ సిరీస్ ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్‌గా నేను చేస్తూ ఉన్నాను మ్యామ్. ఎంతోమంది సివిల్ సర్వెంట్స్ నేను ఇందులో ఇంటర్వ్యూ చేశాను. మీ గురించి అన్నప్పుడు అంటే డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతానికి అసలు అని అడిగినప్పుడు షీఈస్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పిన సందర్భాలే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. రియలీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. I think you have enjoyed my this conversation. I think so. Yes, so many old memories revive అయింది. Thank you so much. But really very nice talking to you, ma'am. Thank you so much for your coming once again.